చూడొద్దు బా. ఒక్క నిమిషం నాకు ఫ్రీగా మీరు సైడ్ నిలబడి సైడ్కి రండి. పలమనేరు పట్టణంలో వివి మహల్ థియేటర్లో యాత్ర 2 సినిమా చూడటం జరిగింది. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులతో అందరితో కలిసి. నిజంగా ఆ సినిమా చూస్తే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఢిల్లీ పెద్దలకు తల వంచకుండా తనదైన శైలిలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి ఏదైతే మాట తప్పం మడమ తిప్పం ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళ్తామని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చెప్పారో అదే బాట కోసం అదే మాట కోసం ఆ మాట మీద నిలబడినటువంటి వ్యక్తి ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏదైతే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పడినటువంటి అవమానాలు కావచ్చు, ఆయన చేయని తప్పులన్నిటికీ కూడా ఢిల్లీ పెద్దలు కొంతమంది అప్పట్లో ఇక్కడ ఉన్నటువంటి అధికార పక్షంలో ఉన్నటువంటి వారు అందరూ కలిసి తప్పుడు కేసులు పెట్టినా తల వంచకుండా 2019లో ప్రభంజనం సృష్టించి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఈరోజు మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా 2014 ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశాడో రియల్గా ఆంధ్ర రాష్ట్రంలో చూసామో ఈరోజు మనం థియేటర్లో చూసాం. థియేటర్లో అయితే మనకు క్లియర్గా కనిపించింది ఏ విధంగా ప్లాన్ వేసుకొని మోసం చేశారనేది. కానీ ప్రజలకంతా తెలియదు కాబట్టి ఈరోజు ఈ యాత్ర 2 ద్వారా అందరికీ అర్థమైంది. అదేవిధంగా 2019లో పసుపు కుంకుమ ద్వారా అక్క చెల్లెమ్మలకు మోసం చేయాలని చంద్రబాబు ప్రకటించినటువంటి ప్రకటన కూడా ఫ్యాన్ గాల్లో కొట్టుకొని పోయి ప్రభంజనం సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు. రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు జరగబోయే 65 రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే అనేక అబద్ధ హామీలు కూడా చెప్పాడు, ఇంకా కొన్ని చెప్తాడు. ప్రజలు ఎవరూ కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన కేవలం ఆయన ముఖ్యమంత్రి కావాలి, ప్రజలు ఎక్కడైనా గాలికి పోని అనే ఒక సిద్ధాంతంతో పరిపాలించి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరికి ఏం చేయలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. దీనికోసం ఈరోజు యాత్ర మూవీ చూడటానికి అందరితో కలిసి రావడం చాలా సంతోషంగా ఉంది అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. పలమనేరు ముద్దుబిడ్డ మాజీ మంత్రివర్యులు అదేవిధంగా మీకోట మండల పార్టీ అధ్యక్షులు ఏఎం రంగరాజు గారిని ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా మాజీ ఏఎంసీ చైర్మన్ రామచంద్ర నాయుడు గారిని ఆహ్వానిస్తున్నాం. ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా
సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా రామచంద్ర గారిని యువత అధ్యక్షులు విశ్వనాథ్ గౌడ్ నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా లోకేష్ నాయకత్వం, నారా లోకేష్ నాయకత్వం, అమరన్న గారి నాయకత్వం, అమరన్న గారి నాయకత్వం, సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే. మోహన్ రెడ్డి గారు కొంచెం అందరూ కూడా మన ఈ గ్రామ పంచాయతీ సభ ముందుకు సురేష్ గారు కృష్ణమూర్తి అట్లా రాసుకుంటున్నా కృష్ణమూర్తి ఆపకుండా ఆపకు చూడు. అన్నా మీరు వదలండా, ఈయన పక్కన రమ్మని రేపు నువ్వు పక్కకు పో కొంచెం. అదంతా ఇట్లా కన్వాలు మెళ్ళ వేసుకొని అట్లా ఉండండి. రైట్ మా ఉండు కొంచెం ఉండు.
అందరూ గ్రామ సోదరులకు అదేవిధంగా గ్రామ పంచాయతీ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. చిన్నగనపల్లి అంటే నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఎప్పటి నుంచేనో నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతానికి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించినప్పుడు కానీ నేను మొట్టమొదటగా ఈ ప్రాంతానికి శాసనసభ్యుడిగా వచ్చిన సందర్భంలో కానీ మీరు ఈ గ్రామ పంచాయతీలో ఎప్పుడూ కూడా 500 పైచులకు మెజార్టీ ఇచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. అయితే ఆ తర్వాత కొన్ని సమస్యలు స్థానికంగా ఉండేటువంటి సమస్యల కారణంగా కొంతమంది తెలుగుదేశం పార్టీకి అభిమానులుగా ఉండినా పార్టీకి దూరమైనా ఈ రోజు మళ్ళా తిరిగి మీరందరూ కూడా ఏకతాటిపైకి రావడం, మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని మేము ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఈరోజు మీరు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నారు. అయితే గ్రామస్తులకు ఉన్నటువంటి సమస్యలు కూడా నాకు ఇప్పుడే కూడా సందర్భం చెప్పడం కూడా జరిగింది. దీనికి ప్రధానంగా కూడా కారణం ఈరోజు ఎవరైతే రామకుప్పం మండలంలో ఉండేటువంటి పార్టీ నాయకులు కావచ్చు, ఈ మండల నాయకులు కావచ్చు, వాళ్ళ కృషి ఫలితం కూడా ఈరోజు మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున రావడానికి ముఖ్య కారణం అని చెప్పి కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు వాళ్ళు ఏదైతే మీకు చెప్పారో ఇక్కడ ఉన్నటువంటి మీ సమస్యలు, దారి సమస్య కావచ్చు, రకరకాలైనటువంటి సమస్యలన్నీ కూడా ఉన్నాయి. నేను ఈ సందర్భంగా కూడా మీకు ఒక బాధ్యత తలుచుకున్నా. రేపు తప్పనిసరిగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మీరు ఏదైతే కోరుకున్నారో, ఏదైతే సమస్య గురించి మాట్లాడారో అది పూర్తి చేసేటువంటి బాధ్యత ఖచ్చితంగా కూడా మేము తీసి మీకు కంప్లీట్ చేయిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇదొకటే కాదు, రేపు భవిష్యత్తులో మీకు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా, అవసరం వచ్చినా పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ మా ద్వారా కానీ మీకు సొంత సమస్య కానీ గ్రామ సమస్య కానీ ఏది ఉన్నా కూడా తప్పనిసరిగా వాటిని పరిష్కరింపజేయడానికి నా వంతు నా కృషి చేస్తానని చెప్పి మరొకసారి గ్రామస్తులకు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా మళ్ళా కలిసి ఒక టీం వర్క్ గా కొత్త పాత అనేటువంటి భేదం లేకుండా తెలుగుదేశం పార్టీకి కృషి చేసి తెలుగుదేశం పార్టీని మంచి మెజారిటీతో ఈ గ్రామ పంచాయతీలో ఇదివరకు తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ఈ గ్రామ పంచాయతీలో మెజారిటీ ఇస్తున్నారో అంతకంటే ఎక్కువ మెజారిటీ సాధించడానికి మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి నేను సందర్భంగా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మళ్ళా ఒకసారి మిమ్మల్ని అందరినీ తప్పనిసరిగా కూడా కలుసుకుందాం. మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తప్పనిసరిగా కూడా మీరు చెప్పండి. నా వంతు నేను ఖచ్చితంగా కూడా మీకు అందుబాటులో ఉండి చేసిస్తానని చెప్పి మరొకసారి ఈ గ్రామస్తులకు మాటిస్తూ, అదే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి మీరు రావడానికి మీరు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా కృషి చేశారు, వాళ్ళ మాట కూడా వాళ్ళందరి ఆలోచనల ప్రకారం వాళ్ళు కూడా ఏది చెప్తే అదన్నీ కూడా తప్పనిసరిగా నేను చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై తెలంగాణ. To address the issue of soil-transmitted helminths among children, STHs are commonly known as intestinal worms. The CEO of the state of Odisha, the PMO, Mr. Jayaramu, will become here. The head educator, Mr. Rajendra Prasad Garu. దినము నేను ఆల్బెండోడు మాత్ర
నమిలి చప్పరించి ఉరుకుతానికుండా చదువు పైన ఏకాగ్రత ఆసక్తి నేర్పు పెంచుతానని ఉన్నత చదువులు చదువుతానని అలాగే వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పట్ల రోజువారీగా ఆచరిస్తానని ఆరోగ్యం పట్ల ఆసక్తి ఆచరణ నా వంతుగా మనస్సాక్షిగా కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. అలాగేనండి సార్ ఏమొచ్చు సార్ You have to chew the tablet and eat it. బాగా చప్పరించి నమిలి మింగేయాలి. ఒక 15 Children, please chew the tablet. You are going to swallow it with water. Chew the tablet and eat it. కొంచెం హైట్ తక్కువ నిలిపించాను మీరు. మహేష్ అన్న మీరేంటి మీరేంటి మీరు ఇటు వచ్చానన్న తల్లి ఇటు వచ్చా